హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ లైఫ్ వ్లాగ్స్. సో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి మన అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనకరాజు. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీతో ఒక మూవీ తీస్తాడు అనుకున్నాం, కాకపోతే ఆ మూవీ జరగట్లేదని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు లోకేష్ కనకరాజు మైత్రి మూవీ ప్రొడక్షన్స్ వాళ్ళు మార్నింగే ఒక అనౌన్స్మెంట్ చేశారు. అల్లు అర్జున్ 23 విత్ అనిరుద్ మ్యూజికల్ అండ్ లోకేష్ కనకరాజు డైరెక్షన్. ఆ గ్లిమ్స్ అయితే మనం క్రేజీగా ఉంది. అల్లు అర్జున్ అందులో ఒక లుక్ ఉంది, ఒక చీతాలాగా కనిపించాడు. లుక్ అయితే అదరగొట్టారు, కాకపోతే అది ఏఐ ఎడిటెడ్ అని మనకు అర్థమైపోతుంది. ఇంకా అనిరుద్ మ్యూజిక్ వచ్చేసరికి అనిరుద్ ఫుల్ ర్యాప్ కొట్టాడు, అసలు ఇంగ్లీష్ సాంగ్లా ఉంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం ఆ మ్యూజిక్ విందాం. మ్యూజిక్ వింటూ అనౌన్స్మెంట్ చూద్దాం. అనౌన్స్మెంట్ చూసిన తర్వాత అసలు ఏంటి, అసలు ఈ మ్యాటర్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే అనౌన్స్మెంట్ చూసేద్దాం. సో ఇది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్. సో ప్రొడ్యూసర్ నవీన్ ఎరనేని అండ్ రవిశంకర్. ఈ మ్యూజిక్ వింటుంటే నాకు ఏదో ఇంగ్లీష్ సాంగ్స్, ర్యాప్ సాంగ్స్ వింటున్న ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ అయితే అసలు ర్యాప్ కరెక్ట్గా పాడాడు అనిపించింది. అది అనిరుద్ధ్ పాడాడా లేకపోతే ఎవరో పాడారా అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. కాకపోతే ఫస్ట్ అయితే ర్యాప్ అయితే అదరగొట్టాడని నాకు అనిపించింది. మీరు వినండి. AA23 విత్ ఫైర్ అంటే సినిమాలో ఖచ్చితంగా ఇరగతీసే పర్ఫార్మెన్స్ ఏదో ఉండిద్ది అని లోకేష్ కనకరాజు మనకు డైరెక్ట్గా ఒక గ్లిమ్స్ త్రూ చూపిస్తున్నాడు. ఈ అనౌన్స్మెంట్లో మనం చాలా డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ సినిమా తీస్తున్నారా అని అనౌన్స్మెంట్ ఇది. సో నేను ఇందాక ఒక లుక్ గురించి మాట్లాడే కదా, ఆ లుక్ వచ్చేసరికి ఇదే. ఈ లుక్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్, కాకపోతే మన ఐకాన్ స్టార్ ఎలా ఉన్నాడు, అసలు వ్యూ ఎలా ఉంది, సో ఇలానే చూపించిపోతున్నాడా, ఇలా ఉండిద్దా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లోకేష్ కనకరాజు మూవీస్ అన్ని ప్రీవియస్గా మీరు చూస్తే ఒక్క కూలీ తప్ప మిగతా అన్ని మూవీస్లో మనకి మైండ్లో అలా సీన్స్ రిజిస్టర్ అయిపోతాయి. సో ఖైదీ 2 తీస్తాడు అనుకున్నాం, కానీ ఖైదీ 2 కాకుండా అల్లు అర్జున్తో అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అది 2026లో షూట్ స్టార్ట్ చేయబోతున్నారు అని. సో కంటిన్యూ చేద్దాం. సో గుర్రం పైన అయితే ఒక చిన్న గ్లిమ్స్ లాంటివి చూపించారు. ఇది ఉండిద్దో లేదో మనకు తెలియదు, కాకపోతే ఒక్కసారి గుర్రం సీన్లో అల్లు అర్జున్ ఇమాజిన్ చేసుకోండి, క్రేజీ ఉండిద్ది కదా. ఇప్పుడు దాకా ఎప్పుడు మనం ఆ సీన్ చూడలేదు. సో ఈ సీన్ కానీ పడితే, గుర్రం పైన ఒక ఏదైనా ఫైట్ కానీ ఏదైనా సీక్వెన్స్ కానీ పడితే, అబ్బో ఇంకా వేరే లెవెల్. చూద్దాం. అబ్బో ఉల్ఫ్ని దింపాడు మళ్ళీ ఉల్ఫ్తో ఏదో ఒకటి ఉండిద్ది. ఈ లోకేష్ కనకరాజు ఉల్ఫ్ని పెట్టాడంటే ఆ మూవీలో ఖచ్చితంగా ఉల్ఫ్ను వాడతాడా లేకపోతే దాంతో ఏదైనా ప్రయోగం చేస్తాడా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్లో మనం చూస్తే తలపతితో ఒక మూవీలో ఉల్ఫ్ ఉండిద్ది. ఆ ఉల్ఫ్ సీన్ కానీ ఇవన్నీ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఏదన్నా ఇమాజిన్ చేసుకోవచ్చు, ప్రెజెంట్ ఇది ఫ్రీ కాబట్టి. లోకేష్ కనకరాజు ఫిలిం, లోకేష్ కనకరాజు ఫిలిమ్స్ మీరు ప్రీవియస్గా చూసిన ప్రతి మూవీ ఇమాజిన్ చేసుకోండి. హీరో ఒకవేళ స్టోరీ పోయినా, మన స్టోరీ ఫెయిల్ అయినా, ఎగ్జాంపుల్ కూలీ స్టోరీ ఫెయిల్ అయింది, కాకపోతే అనిరుద్ మ్యూజికల్ ద్వారా మూవీ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సో అలానే అనిరుద్ మ్యూజికల్ విత్ లోకేష్ కనకరాజు అంటే ఇంకా మనం ఏది డౌట్ పెట్టుకోకుండా మూవీ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎయిదర్ మ్యూజిక్ కానీ ఆర్ స్టోరీ రెండు బాగుంటే ఇంకా అది బ్లాక్ బస్టర్. లోకేష్ కనకరాజు తీసే 7th ఫిలిం ఇది. సో అల్లు అర్జున్ తీసే 23rd ఫిలిం అండ్ లోకేష్ కనకరాజు తీసే 7th ఫిలిం. రెండు కాంబినేషన్లో ఎరగదీపోతున్నారని నాకైతే అర్థమవుతుంది. మీకేం అర్థమవుతుందో కామెంట్ చేయండి. షూట్ స్టార్ట్స్ ఇన్ 2026. ఇది మెయిన్ అసలు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ మూవీ తీస్తున్నాడా లేకపోతే అల్లు అర్జున్ అట్లీతో ఏదైనా మూవీ తీస్తున్నాడా అని మనకు తెలియదు. సో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు కాబట్టి మ్యాక్సిమం మూవీని స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దాని ఫర్దర్ అప్డేట్స్ ఇంకా మైత్రి వాళ్ళు మనకి రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ మైత్రి కాకపోయినా మీరు ట్విట్టర్ చూస్తే ఇదే పంచాయతీ. ఇప్పుడు లోకేష్ కనకరాజు విత్ అల్లు అర్జున్ మూవీ వస్తుందా, ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఎప్పుడు అని ప్రతి ఒక్కరు ట్వీట్స్ మీద ట్వీట్స్ పెడుతున్నారు. అందుకే వీడియో చేస్తున్నా. ఆల్ రైట్. సో హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ పొంగల్ చెప్పేశారు. షూట్ స్టార్ట్స్ ఇన్ 2026. లోకేష్ కనకరాజు, అనిరుద్ అండ్ అల్లు అర్జున్. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎయిదర్
మ్యూజిక్ అయినా పేలిపోయిద్ది, లేదా స్టోరీ అయినా పేలిపోయిద్ది. మ్యూజిక్ ఆల్రెడీ మనం విన్నాం, పేలిపోయింది. సో స్టోరీ కూడా పేలిపోతే బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఛానల్ని చివరిలో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. నెక్స్ట్ వీడియోతో వస్తా. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.